హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. ఈ రోజు మటుకు మా ఇంట్లో తందూరి ఫిష్ అయితే తయారు చేసుకున్నాము. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప మటుకు కేజీ ఉంటుంది అనమాట. ఈ చేపకైతే ఉప్పు పసుపు అయితే పూసేసి మళ్ళీ మసాలా అంతా పట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా అయితే ఉందన్నమాట చేప. ఘాట్లు అయితే పెట్టించుకొని చూడండి ఫ్రెండ్స్, తందూరి ఫిష్కి అయితే కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ. నేనైతే ఫ్రెండ్స్ నా స్టైల్లో మటుకు ముందుగా అయితే పసుపు ఉప్పు అంతా పూసేసుకున్నాము. తర్వాత మసాలా పట్టేటప్పుడు పసుపు పట్టుకుంటుంది. ముందుగా అయితే పూస్తే ఫ్రెండ్స్ బాగుంటుంది అనమాట. ఉప్పు పట్టుకుంటుంది, లోపల దానికి వెళ్ళిపోతుంది ఉప్పు అందు. తర్వాత సప్పగా ఉంటుంది అనమాట కండంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు శుభ్రంగా అయితే పూసుకోవాలి. పసుపు ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్ తందూరి మసాలా అయితే తయారు చేసుకున్నాము. పచ్చిమిరకాయలు వేసుకున్నాము. తర్వాత అయితే కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాము. తర్వాత అయితే ఒక చెంచా మటుకు అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. తర్వాత అయితే నిమ్మకాయ కోసి వేద్దాం. ఒక నిమ్మకాయ అంతా వేస్తాను నేనైతే. ఫ్రెండ్స్ పేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే పట్టుకొని వచ్చిన కదా, ఇంకా చేపకైతే మొత్తం పూసేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాలి. చేపకైతే మంచిగా మసాలా అయితే పూసుకున్నాము. ఉప్పు అయితే నేను చూసిన ఫ్రెండ్స్, ఎందుకంటే పసుపు ఉప్పు వేసి పూసేసిన కాబట్టి ఉప్పు మటుకు సరిపోయింది మసాలాలో. చూడండి ఫ్రెండ్స్, మసాలా మొత్తం పూసేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసినాక మళ్ళీ పొయ్యి అయితే వెలిగించుకున్నాము. బొగ్గుల మీద కాల్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చేపకైతే మంచిగా అయితే మసాలా పూసుకున్నాము. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, తందూరి ఫిష్ అయితే తయారు చేసుకోనికి బొగ్గులు అయితే కాల్చుతాను నేనైతే. కర్పూరం బిళ్ళలు వేస్తానా. మండాలు కదా ఫ్రెండ్స్, బొగ్గులు కదా. అయితే నూనె వేస్తా ఫ్రెండ్స్, బొగ్గులకంతా మంట అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే పూసినాం కదా, బాగా 2 గంటలు అయితే మంచిగా నానబెట్టినా నేనైతే. చూడండి, మసాలా అయితే మంచిగా పట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కడికి అయితే పెట్టేద్దాము. ముట్టుకో. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా ప్లేట్లు ఉంది కదా, అంతా పోసేస్తున్నా. కడి అయితే పెట్టేస్తా. మస్తు ఎండ ఉంది ఫ్రెండ్స్ బయట అయితే. చూడండి ఫ్రెండ్స్, గ్రిల్కి అయితే చేపను అయితే పెట్టేసిన. ఇది మట్టుకు ఎగిరిపోతుంది. గుడ్డతో అయితే కట్టేస్తా. పట్టుకుంటామా. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే గ్రిల్కి అయితే పెట్టేసిన.
ఎర్ర టెండలో మటుకు మీకోసం అయితే కష్టపడుతున్నా ఫ్రెండ్స్. మాకైతే మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, అగ్గినిప్పుల మీద అయితే పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే నూనె వేసుకున్నాము. తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఆ పక్కకైతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడుకుతుంది, నిదానంగా అయితే ఉడుకుతుంది అనమాట. అగ్గినిప్పుల మీద నూనె వేసుకున్నాము. ఇటు సైడ్గానే నిదానంగా అయితే కాల్చుకోవాలి సన్న అగ్గినిప్పుల మీద అయితే. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, చేప మటుకు తందూరు చేప మటుకు తయారైపోయింది. తీసేస్తాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే బొగ్గుల మీద కాల్చేసిన. కాలింది కదా ఫ్రెండ్స్ చేప అయితే. మంచిగా ఉడికిపోయింది కదా చేపలు. చూడండి ఫ్రెండ్స్, తందూరి ఫిష్ అయితే తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, తందూరి ఫిష్ మటుకు మంచిగా అయితే తయారు చేసుకున్నాం. మంచిగా ఉడికింది కాబట్టి ఇదంతా ఊడిపోయింది ఫ్రెండ్స్. మేమైతే అతికిస్తున్నాం మీకైతే మంచిగా కనపడాలని. టేస్ట్ అయితే వేద్దామా? చూడండి ఫ్రెండ్స్, మంచి ఉడికి మంచి వాసన అయితే వస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిమ్మకాయ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంత అగ్గినిప్పుల మీద కాల్చితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నూనెలో కన్నా. అదండి కొద్ది కొద్దిగా చిన్న పట్టుకో. సూపర్ ఉంది బా. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో మా వీడియో అయితే. బాయ్ ఫ్రెండ్స్.